దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన హర్యానా ఐపీఎస్ అధికారి పురన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర డీజీపీ సత్యజిత్ సింగ్ కపూర్తో పాటు రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజానియాపై కేసు నమోదైంది. తన భర్త బలోన్మరణానికి డీజీపీ ఎస్పీలే కారణమని కుమార్ భార్య ఐఏఎస్ అధికారిని అమ్నిత్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లుగా చండీగఢ్ ఎస్ఎస్పీ ధృవీకరించారు. ఇక భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. పూరన్ సతీమణి ఐఏఎస్ అధికారిని అమ్నిత్ కుమార్ ను హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని నిన్న చండీగఢ్ లో పరామర్శించారు. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి పై పూరన్ కుమార్ ఆత్మహత్యపై ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిని అమ్నిత్ కుమార్ చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 పేజీల ఆత్మహత్యా పత్రంలో పూరన్ పేర్కొన్నట్టుగా ఉన్నత స్థాయి అధికారుల క్రమబద్దమైన హింసకు ఇది ఫలితమని పేర్కొన్నారు. విచారణను ప్రభావితం చేస్తున్నారని డీజీపీ సత్యజిత్ సింగ్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి రాసిన లేఖలో అమ్నిత్ పలు విషయాలు వెల్లడించారు. కుల వివక్ష, ఉన్నతాధికారుల వేధింపుల వల్లే పూరన్ ఆత్మహత్య చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇందులో నిందితులుగా ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సైనికి ఆమె ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ బ్యాచ్ హర్యానా కేడర్ కు చెందిన పూరన్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆయన మంగళవారం చండీగఢ్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి అధికారిక పర్యటనలో భాగంగా జపాన్లో ఉన్న అమ్నిత్ వెంటనే వెనుకొచ్చారు. రాష్ట్ర పోలీసు విభాగంలో కుల వివక్ష, పాలనాపరమైన అంశాల గురించి ఇటీవల పూరన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పూరన్ ఆత్మహత్య లేఖలో పేర్కొన్న నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చండీగఢ్ పోలీసులు నిన్న రాత్రి ప్రకటించారు.